గ్రామస్తులు ఇంటిని కొంత సేకరిస్తామని చెప్పినారు. ఆ సేకరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంకెంత బ్యాలెన్స్ అవసరం ఉంటుంది మీరు చెప్పిన 60 లక్షలకు అనేది చెప్తే దాన్ని బట్టి ఎవరికి ఎంత సాయం చేయగలిగినటువంటి శక్తి ఆ తల్లి ఇస్తే ఆమె ఇచ్చిన ఆమెకి తిరిగి ఇవ్వడం కాబట్టి పెద్దగా బాధపడాల్సింది ఏమి ఉండదు. ఖచ్చితంగా మీరు ముందుగా గ్రామస్తుల భాగస్వామ్యం, ఇంటికి ఒకరు ఎంత ఇస్తారు, రూపాయి ఇస్తారా, 10 రూపాయలు ఇస్తారా, ఎంత ఇవ్వగలుగుతారు అనే కెపాసిటీని బట్టి ముందు ఎట్లా మీరు కమిటీ వేసుకున్నారో ఆ కమిటీ ప్రకారం నిధుల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసి మిగతా బ్యాలెన్స్ బరువుని మా భుజాల మీద ఇస్తే తప్పకుండా కూడా గుడి నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని రకాలుగా అటు వస్తు రూపేణ కానీ ఇటు డబ్బు రూపేణ కానీ అన్ని రకాలుగా సాయం చేస్తూ సాధ్యమైన తొందరగా గుడి నిర్మాణ కార్యక్రమం లోపల అవకాశం కల్పించిన మీ అందరికీ చేదోడుగా మాధవుడుగా ఉంటాం. తప్పకుండా సాధ్యమైన తొందరనే గుడి నిర్మాణం పూర్తి చేస్తాం, సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ వేదిక మీద ఉన్న మేమే కాదు అటువైపు ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి భగవంతుడు స్తోమత శక్తి ఇచ్చినాడు. వాళ్ళు కూడా వారి వారి శక్తి మేరకి ఈ ఊరు నాది, ఈ ఊరు బాగుంటే నేను బాగుంటానని అనుకుని అందరూ కూడా ఇతోధికంగా సాయం చేసిన తర్వాత మిగతా ఎంత లోటు అని కమిటీ భావిస్తుందో ఆ లోటుని వేదిక మీద మేమందరం కలిసి ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు, వేదిక ముందున్నటువంటి అన్ని కులాల పెద్దలకు కూడా నేను ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. సో రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటేనే అందరూ రాజకీయాలు మాట్లాడింది. నేను కూడా 2 మాటలు రాజకీయంతో సంబంధం లేకుండా మాట్లాడుకోవాలని 2 మాటలు చెప్పదలుచుకున్నాను. పొద్దున వస్తూనే కావట్లేదు. గతంలో ఎమ్మెల్యేలకు సంవత్సరంలో 5 కోట్లు, 4 కోట్లు, 3 కోట్లు వచ్చేది. ఈ సంవత్సరం ఒక నయా పైసా కూడా ఎమ్మెల్యేలకు నిధులు కూడా మరి ప్రభుత్వం మరి కేటాయించలేదు. మరి ఇప్పుడు అత్యధికంగా గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు సంవత్సరంకు ఒక 5 కోట్లు వస్తుండే. 5 కోట్లు వచ్చినప్పుడు నేను సింహభాగం దుబాకకేమో ఖర్చు పెడుతుంటే మరి రాజకీయ పరంగానే కానీ వేరే విధంగానే ఏదేమైనా కానీ నేను దుబాక మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి అప్పుడు చాలా నిధులు కూడా కుల సంఘాలకు, ఆలయాలకు కూడా ఇవ్వడం జరిగింది. పరిస్థితి ఉన్నది. ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. ఏ ఒక్క రోజు వచ్చి దుబాకల కొబ్బరికాయ కొట్టింది లేదు, ఒక పలక పెట్టింది. మరి గతంలో ఈ విధంగా లేకుండే వాస్తవంగా కూడా. మరి ఎమ్మెల్యే నిధులు ఎమ్మెల్యేకి వస్తుండేనో, ఏదన్నా ఓ లీటర్ పెడితే ఫండ్స్ వస్తుండే, ఓ రోడ్ అవుతుండే, ఓ మోర్ అవుతుండే, మున్సిపాలిటీకి వస్తుండే. మరి గతంలో ఎలక్షన్ ముందు 21 రూపాయలు మున్సిపాలిటీకి శాంక్షన్ అయిన నిధులు కూడా మరి అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. గతంలో శాంక్షన్ చేపించిన దుబాక అభివృద్ధిలో కూడా చాలా మోరీలు, రోడ్లు కూడా అవన్నిటి కూడా ప్రపోజల్స్ ఇచ్చినాయి కూడా మరి ఎలక్షన్ ముందు వచ్చినాయి కూడా. కనీసం వాటిని కంటిన్యూషన్ చేసినా కానీ కొద్దిగా దుబాక పట్టణం బాగుపడుతుండే. ఆ నిధులు కూడా రాలేదు. ఈరోజు అవి కూడా క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఒక నయా పైసా ఇప్పటి వరకు 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మరి ఒక మున్సిపాలిటీ కానీ, అర్బన్లో కానీ, రూరల్లో కానీ ఎక్కడ కూడా ఒక నయా పైసా ఏ డిపార్ట్మెంట్ కూడా మరి రిలీజ్ కావట్లేదు. మనకే కాదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి కూడా మరి నిధులు లేక మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆగమగం అవుతున్నారు. మరి ఇది కూడా పరిస్థితి ఆ విధంగా ఉన్నది. మరి ఈరోజు